యాదాద్రి వచ్చేసినాం టెంపుల్కి అయితే. టెంపుల్ అయితే వచ్చేసినాం. అమ్మ సెంటర్ అయితే చచ్చిపోయింది. వెహికల్స్ ఇది వరకు వస్తాయి. సో డార్లింగ్స్ ఇగో టెంపుల్కి అయితే వచ్చేసాం. ఫోన్స్ అయితే అక్కడ సబ్మిట్ చేసి అలా చెంతగా అయితే ఇగో. సో ఇప్పుడైతే ఇక్కడ అయితే ఫోన్స్ అలౌ చేయలేదు. ఫోన్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నాం. ఇక్కడ మా వాళ్ళు వెనకాల ఇద్దరు, ముంగడ మా వాళ్ళు ఇంకా ఇద్దరు. సో ఫోన్ సబ్మిట్ చేసినాక మళ్ళీ అక్కడ పైన కలుస్తుంది. 3 hours later. సో హే డార్లింగ్స్, ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. వచ్చేసాం, దర్శనం అయిపోయింది. ఒక 1 hour లోపట్నే రెస్ట్ తీసుకుంటే లైన్స్లో ఉంటాయి కదా, తెలుసు కదా. ఇక మా వాళ్ళు ఉన్నారు 3-4 మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ స్వర్ణగిరి పోవాలా. ఇంకోటి ముచ్చటైందంటే ఎట్లయినా పైకి ఫోన్స్ అలౌడ్ ఉండదు. సో మళ్ళీ కిందికి వెళ్ళి మనం ఫోన్స్ తీసుకొని మళ్ళీ పైకి రావాలా. లైక్ ఇట్లా ఇచ్చాడు కదా, అటు సైడ్ ఉన్నది లైటింగ్ వస్తుంది. మేబీ ఇప్పుడు 5:30 అరౌండ్ ఎట్లా అవుతుంది, ఇంకా లైటింగ్ వేయలే. వేస్తే మనకు తెలుస్తుంది. మామూలు దిగుతారు ఇంకా ఫిక్స్. ఇది లైన్ ప్లాన్ రావాలా. గుడి, గర్భగుడి అక్కడ లోపల ఉందంతా. అదే మెయిన్ మధ్యలో అది. అయితే లోపలికి వెళ్ళాలా మనం. ఇక్కడ లోపల ఇంకా ఇంకో రూట్ ఉంటుంది అట్లా. సో మనల్ని అయితే ఇక ఫొటోస్ అయితే తీసాను. ఏది మనం లేదు అవి. ఇక్కడ కళావేదిక అని ఉంది. లైక్ ఇక్కడ మేబీ ప్రోగ్రామ్స్ అయితే ఏమో ఎవ్రీ వీకెండ్ అయితే, లేకపోతే ఎప్పుడైతే ఐడియా లేదు. మై బైక్. సో డార్లింగ్ ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చాలా మంది ఫొటోస్ తీస్తారు. ఇక్కడ దిస్ ఈజ్ యాదగిరిగుట్టనా? ఆ డైలాగ్ ఉంటుంది చూడ, అది చెప్పు. ఇందాక చెప్పింది రుచిత్ బైక్ యాదగిరిగుట్ట అన్న. అదన్నా ఇక్కడ ఏంది ఇంత వ్యూ. రోడ్ అయితే ఉంది. సో డార్లింగ్స్ దర్శనం అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఇంకా రైట్ సైడ్ ఇప్పుడు వేసినారు. సో ఇదైతే వ్యూ. ఆ కోతిబా ఇట్లా వస్తుంది. సో బేసిక్గా ఒక ముచ్చట ఏంటంటే, మనం ఈ టెంపుల్కి వచ్చినప్పుడు అయితే బరాబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ అయితే పెట్టుకోవాలా. లేకపోతే ఇగో పిచ్చిలు వేసిపోతుంది. మా వాడు 200 తీసుకున్నట్టే, ఆ 200 అందరికి దానం చేసినాడు. 50 రూపాయలు ఫోన్లకి వెళ్ళాయంట. ఎట్లుంటుంది మరి మనతోని? ఇప్పుడు అది వెళ్ళి మళ్ళీ అప్పుడు కిందికి పోవాలి. మనం ఫోన్స్ ఎక్కడైతే సబ్మిట్ చేసినామో ఆడికి పోయి మళ్ళీ ఏటీఎంలోకి విత్డ్రా చేసుకోవాలా. లేకపోతే ఇక తలకైనప్పుడు ఉన్నది ముచ్చట. సో ఇక అయిపోయింది. బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తాను. ఫొటోస్ దిగిన మన్న అయిపోయినాయి. ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. రైట్, మళ్ళా ఉంటా. బాయ్. మళ్ళీ ఇంకోటి స్వర్ణగిరిలో మళ్ళీ కలుస్తాను. ఆ నెక్స్ట్ అదే బ్లాగ్. దీంతో పాటు అది కూడా ఉంటుంది మేబీ ఉంటే. ఉంటా మళ్ళా. బాయ్. హే డార్లింగ్స్, బాయ్. స్వర్ణగిరికి అయితే వచ్చేసినాము. అమ్మ అన్ని లైట్లే కొడుతున్నాయి. మన ఏడుకొండలు అక్కడ ఉన్నాడు. టెంపుల్ ఫస్ట్ టైం వచ్చిన టెంపుల్కి అయితే నేనైతే. మొత్తం అయితే కొంచెం క్రియేటివ్గా మొత్తం తయారైంది ఇదంతా టెంపుల్. ఫోన్స్ అయితే ఇక్కడ కూడా మళ్ళీ
అమ్మో లైన్ ఏం చేసి స్టార్ట్ అయింది. ఫోన్ స్టిక్కర్ కూడా సబ్మిట్ చేయాలంట. ఇగో పల్లకి పలరమ్మండి అంటారా, షావ అంటారా, రథం అంటారా, ఇంకా మీ ఇష్టం అది. లైన్ A few moments later. సో డార్లింగ్స్ దర్శనం అయితే ఉంది, స్పెషల్ దర్శనం అయితే చేసినాం. ఇక్కడైతే అనంతపద్మ స్వామి ఉన్నాడు, విగ్రహం అయితే ఉంది కదా. దర్శనం అయిపోయింది. ఇది ఇంకా బెటర్ దబ్బనైంది. బట్ మేము వెళ్ళింది 300, 500 కూడా ఉందంట. 500 అయితే లోపలికి వెళ్ళి అర్చన టికెట్ అర్చన చేస్తా అన్నారు. 300 అయితే లైక్ ఈ లడ్డు షాల్వా వితిన్ 5 to 8 minutes లోపు అయిపోతుంది. దర్శనం అయితే అయిపోయినట్లనే. ఇక్కడ కూడా ఇక బయటనే అంత వ్యూ మొత్తం చూసుకునేది అంటే ఇక్కడ విగ్రహం. క్రౌడ్ అయితే చాలా ఉంది ఇంకా ఇక్కడ. సో ఇక్కడ అనంత పద్మస్వామి అంటాడు, వాటర్లో ఇట్లా పండుకొని. వ్యూ పాయింట్ అయితే ఇదే మనకి ఇక్కడ టెంపుల్లో. సో డార్లింగ్స్ ఇదే లాస్ట్ వ్యూ. ఇంకా నాకు చాలా నచ్చిన టెంపుల్ అయితే. నేను ఇది ఫస్ట్ టైం విజిట్ చేశాను. మన వాళ్ళు అయితే ఫోటో తీస్తున్నారు. డార్లింగ్స్ ఇగో హనుమాన్ ఇక్కడ రోజు పున్నాం ఇంకా. సో డార్లింగ్స్ బ్లాగ్ నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటా. సో అప్పటిదాకా స్టే ట్యూన్, మళ్ళీ కొత్త బ్లాగ్లో కలుస్తాను. సో అది మళ్ళా ఉంటా. బాయ్.